కొంచెం లేట్గానైనా చేస్తాడు, చేసే విజన్ ఉన్న వ్యక్తి ఆయన చేస్తాడు. ఆయన ప్రస్తుతానికి ఇప్పుడే కాబట్టి గవర్నమెంట్ ఫామ్ అయింది, కొంచెం వ్యవస్థలన్నీ గాడిలో పడాలి. మన గాడిలో పడితే ఒకటి వనరులు వచ్చే మార్గాల్లో చూసుకోవాలి. ఆ వనరుల ద్వారా వచ్చే ఆదాయాన్ని పథకాల మీద పెట్టాలి. అలా చేసే వ్యక్తి, అప్పులు తెచ్చి పథకాలు చేసే వ్యక్తి కాదు. లక్షల కోట్లు తెచ్చిపెట్టి కొంచెం నిదానమే ప్రధానం. టైం తీసుకుంటుంది గవర్నమెంట్, 1.5 year అయినా టైం తీసుకోవాలి. వ్యవస్థలన్నీ గాలిలో పడితేనే కానీ ఎంత ఆదాయం ఏంటి దాని ఆదాయం వచ్చేదాని మీద పెట్టాలి. అంటే జగన్ గారు రాష్ట్రంలోని అప్పుల పాలు చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అప్పులు ఉన్నాయంటున్నారు, ఖజానా లేదంటున్నారు, కానీ సూపర్ 6 ఇస్తామంటున్నారు. ఎలా సాధ్యమైంది? సాధ్యం అవుతుంది. మరి ఆయన ఆలోచన విధానం ఒకటి, కేంద్ర గవర్నమెంట్తో టైప్ అయి ఉన్నాడు. వచ్చే మార్గాల ఆదాయం వచ్చే సూచనలు ఉన్నాయి. దానివల్ల ఏంటంటే ఆయన చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి, చేస్తాడు కూడా. ఆయన ఆలోచన విధానం వేరు, ఆయన మైండ్ సెట్ వేరు. వెనకాల మంత్రివర్గం కూడా కరెక్ట్గా ఆయనకి పనిచేసే మంత్రివర్గం ఉంది. స్కాములు చేసే మంత్రివర్గం అయితే లేదు. స్కాములు చేయడానికి కూడా అవకాశం లేదు ఈసారి. ఎవరు చేయనివాడు చేస్తే అంత తీసుకెళ్ళేసి అక్కడ ఉన్నది ఉప ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం ఉన్నాడు. అంటే గతంలో వైసీపీ ఉన్న 5 ఏళ్ళు అన్ని రంగాలు నష్టపోయింది రాష్ట్రం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటారు. అది వాస్తవం. అది వ్యవస్థలన్నీ నాశనం అయిపోయినాయి. వాళ్ళ స్వలాభం కోసం అన్నీ చేశారు. మొత్తం అంతా ఇసుక కానీ మందు కానీ మొత్తం అది బటన్ నొక్కడం ఒకటే ఆయనకి తెలిసిన విద్య, ఏమీ లేదు. అంటే బటన్ నొక్కి వాటర్ని కొన్నాడు ఆయన, అది కొంటున్నాడు. నెక్స్ట్ గవర్నమెంట్ కోసం ఓట్ బ్యాంక్ రాజకీయం అనమాట. ఆయన చేసిందంతా ఓట్ బ్యాంక్ రాజకీయం, అభివృద్ధి రాజకీయం కాదు. ఉద్యోగాలు తెచ్చే రాజకీయం కాదు, వ్యవస్థలను బాగుపరిచే రాజకీయం కాదు. అది ఎస్సీ మైనార్టీ కార్పొరేషన్లో నిధులన్నీ వాడేశాడు. మాకు ఆఖరి ఉద్యోగస్తుల పిఎఫ్లు కూడా వాడేశాడు. ఎక్కడ ఆస్తులు కూడా తాకట్టు పెట్టాడు ఆయన. ఇలాంటివి చేస్తే ఇంకెక్కడ ఆదాయం వస్తుంది? అంటే మాకు 40% ఓట్ బ్యాంక్ ఉంది, మాకు ప్రజల్లో వ్యతిరేకత లేదు. బ్యాంక్ బాగుందా? ఓట్ బ్యాంక్ 40% ఓట్ బ్యాంక్ అలా చెప్పుకొని తిరుగుతున్నారు అంతే వాళ్ళు. అంటే మా ప్రతిపక్ష హోదా కల్పించాలి, 40% ఓట్ బ్యాంక్ ఉందని వస్తుంది. ఎలా వస్తుంది? రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలి, తప్పదు. అది ఎవరు చేసే పని. మరి ఆయన ఆ రోజున అసెంబ్లీలో మీకు ఒక 5-7 అసెంబ్లీ స్థానాలు తీసేస్తే నీకు ప్రతిపక్ష హోదా ఆయనే అన్నాడు ఇక పోద్దని. జగమెరిగిన సత్యం ప్రజలందరూ తెలిసింది. మరి ఈరోజు ఆయన ఎలాగంటాడు? రాజ్యాంగబద్ధంగా వెళ్ళిపోవాల్సింది, చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా వెళ్ళిన వాడే ప్రజల్లో సంఘంలో తిరుగుతాడు. రాజ్యాంగానికి కాకుండా తన సొంత రాజ్యాంగం తెలితే ఎవరు ఏం చేయరు. మళ్ళీ వైసీపీ పుంజుకునే అవకాశం ఉందంటారు? లేదు, జెండా మూసేయడం. ఇంకా వైసీపీ అనేది ఛాన్సే లేదు, భవిష్యత్తులో ఛాన్సే లేదు. ఇక రాజకీయంగా జీరో. కన్ఫామ్గా జగన్ అనే వ్యక్తి రాజకీయంగా వైసీపీ పార్టీ అనేది కలిపేస్తే ఏదో పార్టీలు కలిపేయండి లేదు. ప్రజల్లో మొత్తం తెలిసిపోయింది, మొత్తం ప్రజలు. ఇప్పుడు అన్ని పేపర్లో చూస్తున్నాం, అవన్నీ ఎంత స్కామ్ చేశారు, ఎక్కడెక్కడ లూటీలు చేశారు, ఇవన్నీ ప్రజలకి నగ్న సత్యం అందరికీ అర్థమైపోయింది. ఇక వైసీపీ పార్టీ అనేది కనుమరుగైపోయినట్టు. ఈ అప్పుల సాగులు ఏదైతే ఉన్నాయో జగన్ గారు ఎక్కువ అప్పులు చేశారు అని చెప్పి చంద్రబాబు నాయుడు చూపించి పథకాలను ఎగ్గొట్టే విధంగా ఆయన చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటున్నారన్న. దాని మీద ఆయన వచ్చిన 4 రోజుల్లోనే ఎంత అప్పు చేశారో మీకు తెలుసు. జగన్ గారు అప్పు చేశారు, కానీ ప్రతి కుటుంబానికి ఒక సంక్షేమ పథకం అనేది అందించారు. ఇప్పుడు నేను ఇస్తా అన్నారు అమ్మఒడి, ఇప్పటికి 3 నెలలు అయింది. దాని గురించి అంటే దానికి మార్గదర్శకాలు చేస్తాం, దానికి రూట్ మ్యాప్ వేస్తాం అని దాటవేసే ధోరణే తప్ప ఇచ్చేది కనబడట్లేదు. అలాగే నిత్యావసర వస్తువులు తగ్గిస్తా అన్నారు, ఎక్కడ తగ్గినాయండి? సామాన్యుడు అలాగే ఉంది. వాళ్ళు గెలిచేదాకా ఒకటి, గెలిచిన తర్వాత ఒకటి. జగన్ గారు ఉన్నప్పుడు ఇంటికి ఒకరికే అమ్మఒడి ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు మేము ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మకు వందనం కింద 15,000 అందజేస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందన్న. అమ్మకు వందనం కాదండి, అమ్మకి పంగనామం పెట్టారు. ఇచ్చే 15,000 కూడా ఇప్పుడు ఇవ్వట్లేదు కదండి. ఆల్రెడీ 3 నెలలు అయిపోతుంది దగ్గర. ఇంకా దానికి వేస్తాను, అది ఇస్తారో ఎవరో కూడా అనేది తెలియదు. సో చంద్రబాబు గారి పథకాలు అయితే చెప్తారు, అమలు చేసే విధంలో మాత్రం దాటి వేస్తారు సార్. జగన్ గారు ఎంత కష్టకాలంలో సరే ఆయన చెప్పిన మాట, ఇచ్చిన మాట తప్పకుండా ప్రతి నెల ఏదైనా క్యాలెండర్ ఓపెన్ చేసి ఆ క్యాలెండర్కి పథకం ఇస్తామంటే కంపల్సరీగా ఇచ్చేవాళ్ళు సార్. అది తెలుసు చంద్రబాబు నాయుడుకి కానీ పవన్ అవన్నీ తెలిసి ఎట్లా ఉచిత పథకాలు ఇస్తానని ఒప్పుకోవద్దు కదా. జనాలందరూ ఏంటంటే అమ్మఒడి బాధ్యత ఇంకా సంథింగ్ గత ప్రభుత్వం అప్పులు ఉన్నప్పుడు వీళ్ళు అంతకంటే ఎక్కువ ఎట్లా ఇస్తారు? సంపద సృష్టించే పథకాలు ఇస్తామని చెప్పి కూడా అంటున్నారు. సంపద సృష్టించిన తర్వాతే పథకాలను ఇస్తాం. చేతుల్లో ఉందా సంపద? లేకపోతే ఈయన ఏమైనా భగవంతుడు సృష్టించడానికి కాదు కదా. ఇప్పుడు ఈయన కూడా అప్పులు చేయాల్సిందే. లేకపోతే ఈయన సొంత డబ్బు అయితే ఎవరు, ఇప్పుడు జగన్ సొంత డబ్బు ఖర్చు పెట్టలా, అట్లా ఈయన కూడా సొంత డబ్బు ఖర్చు పెట్టాడు కదా. నార్మల్గా ఏంటంటే
గెలవడం కోసం జగను అట్లానే మాట్లాడాడు, చంద్రబాబు ఇంతే మాట్లాడతారు. జనాలు ఏంటంటే టోటల్గా పిచ్చోళ్ళు అంతే. కాకపోతే ఏంటంటే జగను ఏదో చేయడంలో లోటుపాటు ఉండటం వల్ల ఈ చంద్రబాబు గెలిచాడు. చూడాలి మరి. ఇక మొన్నటి వరకు అమ్మఒడి అన్నారు, ఇప్పుడు ఏమంటున్నారు? అంటే తల్లికి వందనం కింద ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 చొప్పున ఇస్తాము అని అన్నారు కదా. ఒకసారి వేసిన తర్వాత వేసారని ఒప్పుకుంటాం మేము కూడా. ఏదైనా సరే ఇప్పుడు జగన్ నాకు పడ్డాయి కాబట్టి పడ్డాయి అని ఒప్పుకుంటున్నా, అంతేగాని మొత్తం ఒకటేనండి. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ ఏం కాదు. ఎవరు వాళ్ళ డబ్బులు అయితే తీసి ఖర్చు పెట్టరు. ఏదైనా సరే జనం డబ్బు ప్లస్ ఏంటంటే గవర్నమెంట్ అప్పులు తీసుకుంటారు. అన్నీ ఏదో కోట్లు అప్పు చేశారంటున్నారు. మరి అన్ని అప్పు ఉందని చంద్రబాబు ఆయనకు తెలుసు కూడా మరి ఎట్లా పథకాలు ఇస్తారు ఇప్పుడు? ఆయనకంటే ఇంకా డబ్బులు చెప్తున్నారు పథకాలు. నెల 1,500 వేస్తా అంటున్నారు, ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తా అంటున్నారు. ఇంకా అవన్నీ జరగనియండి. జనాలకు కూడా తెలుసు అది. ఇంకా రుణమాఫీ అనేది లేదు, ఎందుకంటే అవన్నీ జరగవు. జగన్ గారు 99% మేనిఫెస్టోని అమలు చేసినా కానీ ఓడిపోయాము, ప్రజల్లో మాకు వ్యతిరేకత లేదు, కానీ చంద్రబాబు ఎక్కువ పథకాలు ఇచ్చాడు కాబట్టి గెలిచారండి. కూటమి కాబట్టి ఆయన సింగల్గా వచ్చాడు, ఈయన కూటమి ముగ్గురు కలిసి వచ్చారు. ఒకళ్ళు ఎదురు బదురు పడితే ఏంటనే తెలిసిద్ది. వీళ్ళు ముగ్గురు కలిసి వచ్చారు, ఆయన సింగల్ కదా. అంటే చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అని పథకాలు పెట్టారు కదా సార్. దాంట్లో ఒకటి ఉచిత ఇసుక, 3 గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి, ప్రతి ఇంట్లో పిల్లలకి 15,000 ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ముందు చేస్తానని అంటున్నాడుగా, ఒకటి ఇచ్చాను కదా, అప్పుల్లో ఉంది కదా, అది చేస్తానని అంటున్నాడు. వైసీపీ వాళ్ళేమో ఖజానా ఏమో ఖాళీగా ఉందంటున్నాడు, సూపర్ 6 ఇస్తానంటున్నారు. వాళ్ళని విమర్శించుకుంటే అవన్నీ మామూలే. ఇంకా ప్రతి ఇంట్లో పిల్లడికి 15,000 ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు కదా. ఇప్పుడు జగన్ ఎందుకు వెళ్ళిపోయాడు? జగన్ కక్ష సాధింపు వల్లే వెళ్ళిపోయాడు. అదే పని వీళ్ళు చేస్తే ఆడికి ఈడికి తేడా ఉండదు. వీళ్ళకి వీళ్ళు కూడా ఫ్యూచర్లో ఇబ్బంది పడతారు. కరెక్ట్గా వీళ్ళు పరిపాలిస్తే అన్నీ బాగుంటాయి. లేకుండా వాళ్ళ మీద కక్ష సాధింపులు ఇలాంటివి చేస్తే చాలా ఇబ్బంది పడతారు తెలుగుదేశం వాళ్ళు కూడా వచ్చే కాలంలో. మన ఆంధ్ర దగ్గర డబ్బు లేదు, రాజధాని లేదు, ఏదీ లేదు. సపరేట్గా డబ్బు లేకుండా అతను కూడా బయటకు వచ్చాడు చంద్రబాబు గారు. ఏదో 5 ఏళ్ళు పరిపాలించాడు. తర్వాత ఇతను 5 ఏళ్ళు కూడా డబ్బు ఎక్కడ ఉంది? తెలంగాణకు వచ్చినంత రెవెన్యూ మన ఆంధ్రాకు ఉంటుంది తక్కువ. వాళ్ళకి అన్ని డెవలప్మెంట్ అయ్యి ఉంది, మనకి తక్కువ. ఆ ఉన్న డబ్బుతోనే నడిపారు, అప్పులు చేశారు. ఇద్దరు అప్పులు చేయాల్సిందే, ఇతను అప్పులు చేయాల్సిందే. అంటే ఖజానానేమో ఖాళీగా ఉంది, సూపర్ 6 మాత్రం అమలు చేస్తా ఉంటున్నారు. ఖాళీగానే ఉంటుంది ఖజానా. మరి ఇన్ని పథకాలు ఇస్తే ఖాళీ ఉంటుంది. మరి సూపర్ 6 అంటే అతనికంటే ఎక్కువ ఇస్తాను అంటున్నాడు. అది గతంలో జగన్ గారు 99% అమలు పరిచారు మేనిఫెస్టోలో ఉన్న హామీలన్నీ అని కూడా చెప్పారు. అయినా మాకు ప్రజల్లో వ్యతిరేకత లేదు, చంద్రబాబు ఎక్కువ పథకాలు చెప్పడం వల్లే గెలిచారు అని చెప్పేసి అంటున్నారు. దాని మీద అంటే మార్పు కోరుకుంటారండి. ఒక్కళ్ళనే పద్దాక గెలిపిస్తే భయం ఉండదని ఒకసారి వాళ్ళని ఒకసారి వీళ్ళని కోరుకుంటారు. అందులో ఆయన సీనియర్ కదా చంద్రబాబు, ఆయన ఏమైనా చేయగలడని ఒక నమ్మకం ఉంది. మొన్నే వచ్చింది కదా ప్రభుత్వం, ఇంకా ఒక్కొక్కటి రావాలి కదా. అలాగే అప్పుడే మనం కరెక్ట్గా చెప్పలేము. కాదు ఆయన చేస్తాడని నమ్మకం, సీనియరిటీ ఉంది కాబట్టి ఆయన చేస్తాడని నమ్మకం జనాల్లో ఉంది. చేస్తాడు కూడా, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అండ ఉంది. రాష్ట్రంలో ఖజానా ఏమో ఖాళీ అయిపోయింది అంటున్నారు, కానీ సూపర్ 6 పథకాలు ఇస్తామని అంటున్నారు అని చెప్పేసి ఆరోపిస్తున్నారు సార్. ఖజానా అయిపోయిందని మరి అందరూ వాళ్ళు ఇచ్చారు, వీళ్ళు ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు నేను పనికి వెళ్తాను అనుకోండి, అతని మీద ఇతను రూపాయి ఎక్కువ ఇస్తే ఈ పనికి వెళ్తా. అలాగే వాళ్ళు ఓట్లు వేసారు కాబట్టి ఇస్తూ ఉంటారు, అది మామూలే. ఎవరు ఇప్పుడు 75 రూపాయలు పెన్షన్ ఉండేది ఎన్టీ రామారావు ఉన్నప్పుడు, మరి ఆ 75 రూపాయలు ఇచ్చారు. ఆ ఖర్చులు పెరుగుతున్నాయి, ఒకళ్ళు పెంచుకుంటూ వస్తున్నారు. అవన్నీ మామూలే. 99% మేనిఫెస్టోలో ఉన్న హామీలన్నీ ఇచ్చాము, ప్రజల్లో మాకు వ్యతిరేకత లేదు, చంద్రబాబు ఎక్కువ పథకాలు చెప్పాడు కాబట్టి ఓట్లు అడ్డుపడ్డాయని జగన్ గారు అంటున్నారు కదండి. దాని మీద 99% పథకాలు ఇస్తే 151 సీట్లు 11 సీట్లకు ఎలా పడిపోతాయి? కనీసం 60-70 సీట్లైనా రావాలి కదా. ఏం పథకాలు చేశారంట? అంటే ప్రజల్లో అప్పులు చేసేసి రాష్ట్రాన్ని నాశనం చేసేసాడు. అభివృద్ధి లేదు. డబ్బులు పనిచేస్తే జనాలు సోమరిపోతులు అవుతున్నప్పుడు ఏమీ లేదు. ఇప్పుడు తెలుగుదేశంలో అయినా సరే అన్ని పథకాలు ఇవ్వకూడదు. ఏదో విద్యా వైద్యం ఇచ్చి అన్ని పథకాలు తీసేస్తే బాగుంటుంది. జగన్ గారు ఓటమికి ప్రజల వ్యతిరేకతే కారణం అంటారా? ప్రజల వ్యతిరేకతే కారణం? వ్యతిరేకతే కారణం. ఎందుకనన్నా? ఉపాధి అవకాశాలు లేకుండా ఎంతసేపు పథకాలు ఇస్తే మిగిలిన డబ్బులు పని ఎక్కడ దొరుకుతుంది? దానివల్ల వ్యతిరేకత. ఏది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అంటే మిగిలిన మనుషులు కదా, అందరూ మనుషులే కదా, అందరిని చూడాలి కదా లెక్కలో.
మిగిలిన కులాల్లో కూడా పేదలు ఉంటారు, వాళ్ళని చూడాలి. నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీ అంటే కాదుగా. అభివృద్ధి లేదంటారా గత 5 ఏళ్లలో? అభివృద్ధి అనేదే లేదు. డబ్బులు తెచ్చి సగం సగం తిన్నారు, సగం పంచారు. ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారి గురించి అడిగితే ఏం చెప్తారు సార్? పవన్ కళ్యాణ్ కూడా బాగానే చేస్తున్నాడు. కూటమి ప్రభుత్వం మొత్తం బాగానే చేస్తుంది. అంటే ఆయన గతంలో అధికారంలో లేనప్పుడే, ఒక ఎమ్మెల్యే కూడా లేనప్పుడే కౌలు రైతులకి 30 కోట్ల రూపాయల సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని సేవ చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కదా సార్, ఎలా ఉండబోతుంది అంటారు 5 ఏళ్లలో పనితీరు? దానికి బాగానే చేస్తున్నారు వాళ్ళకున్న అవకాశాలను బట్టి. త్వరలో ఇంకా సంపద సృష్టిస్తే ఇంకా చేస్తారు. అప్పులు లేకుండా చేయాలి ఏదైనా సరే. అప్పులు తెస్తే ఇంకా రాష్ట్రం మీద అప్పులు గొప్ప తప్పితే ఇంకేం మిగులుద్ది. అంటే జనసేనకి ఇంత మెజారిటీ రావటం మీరు ఊహించారా? ఎవరు ఊహించాల. జనసేనకి కానీ తెలుగుదేశం కానీ ఇంత మెజారిటీ వస్తుందని ఎవరు ఊహించలే. జగన్ కనీసం ఒక 50-60 సీట్లు వస్తాయి అనుకున్నారు, కానీ అందరూ మరీ ఘోరంగా పోయాడు. అంటే ప్రజల్లో చైతన్యం వల్లే పవన్ కళ్యాణ్ గారికి 100% స్ట్రైక్ రేట్ వచ్చిందంటారా, లేకపోతే జగన్ మీద వ్యతిరేకత వల్ల? జగన్ వ్యతిరేకత, ఈ కూటమి పక్షాలన్నీ ఏకదాటి మీద ఉండి ఓట్లు వేయబట్టి అందరికీ వచ్చింది మెజారిటీ. తెలుగుదేశంకైనా సరే, జనసేనకైనా సరే, బీజేపీకి అయినా సరే ఒకరి ఓటు ఇంకొకరు ట్రాన్స్ఫర్ అవ్వబట్టి అంత మెజారిటీ వచ్చింది.